ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి విషయంతో మీ ముందుకైతే వచ్చేసానమాట. సో మీకు చూస్తే అర్థమైపోతుంది కదా, ఆశ ఏంటో కొత్త వస్తువు తీసుకుంది అనుకుంటున్నారా? అవునండి, కొత్తగా మిషన్ అయితే తీసుకున్నానమాట. ఇది తీసుకొని కూడా ఆల్రెడీ ఒక 2 వీక్స్ అయితే అయిపోతుంది, కానీ వీడియో అనేది ఇప్పుడు షేర్ చేస్తున్నాను. సో దీన్ని వాడిన తర్వాత కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, అప్పుడు మీతో షేర్ చేద్దాం అనేసి ఇప్పటివరకు అయితే షేర్ చేయలేదు. ఇంక ఇదైతే షాప్లో వాళ్ళు మొత్తం కూడా ఫిట్ చేస్తున్నారనమాట మిషన్ అంతా కూడా. ఇదైతే పాత మిషన్ అండి. ఇది నేను స్టార్టింగ్ నుంచి నేర్చుకున్నప్పటి నుంచి ఉన్న మిషన్ అనమాట. సో ఈ మిషన్ మీదే నేను స్టిచ్చింగ్ అంతా కూడా నేర్చుకున్నాను, కుట్టాను, చాలామందికి బట్టలు కుట్టాను, బోల్డ్ అండ్ డబ్బులు కూడా సంపాదించాను, కానీ ఒక్క రూపాయి కూడా మిగలలేదనమాట. అయితే ఈ మిషన్ ఏంటంటే బాగా సౌండ్ వచ్చేస్తుంది, అలానే వర్క్ అనేది త్వరగా అవ్వట్లేదు. ఇది చిన్న మిషన్ అనమాట. ఇప్పుడు నేను తీసుకున్నది వచ్చేసి జాక్ F5 మిషన్ అండి. మనకి మంచి స్పీడ్తో ఉంటుంది కదా. అయితే ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. నేను నేర్చుకున్నప్పటి నుంచి కూడా నాకు దీని మీదే ఉందన్నమాట. ఎందుకంటే ఈ మిషన్స్ గురించి నాకు తెలుసు ముందే. ఎందుకంటే నేను ఇండస్ట్రియల్ మిషన్ కదండి ఇది. నేను కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఇలాంటి మిషన్స్ అనేవి స్టిచ్ చేశాను. దీని ఫినిషింగ్ కానీ అలానే దీని స్పీడ్ కానీ అంతా కూడా నాకు తెలుసు అనమాట. దీని హ్యాండ్లింగ్ కూడా నాకు తెలుసు. సో కాబట్టి ఇలాంటి మిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనేసి అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి మెయిన్ బడ్జెట్ కదండి. మనం ఎంత మిషన్ కుట్టినా సరే వచ్చింది దానికి పెట్టుబడికి, అలానే మనకి పైగా ఉన్న ఖర్చులకి వాటికి వీటికి సరిపోతూ ఉంటాయి. మనం అంత మనీ కూడబెట్టాలి అంటే మన వల్ల కాదనమాట. నేను ఎప్పటి నుంచో కూడబెడదాము అని ఇంత అమౌంట్ అని పెట్టుకునేదాన్ని, కానీ ఏదో ఒక ఖర్చు వచ్చేసి తీసేస్తూ ఉండేవాళ్ళనమాట. అందుకే మేమైతే అమౌంట్ అనేది కూడబెట్టలేకపోయాను. కానీ ఫైనల్గా కొంచెం అడ్జస్ట్మెంట్కి అలా ఇలా తెచ్చేసి ఫైనల్గా ఏదోలాగా తీసేసుకున్నాను అనమాట. అలా అన్న అయితే మనం తీర్చుకోగలం, కానీ మొత్తం అంత అమౌంట్ కూర్చుకొని అయితే మనం తీసుకోలేమని నా మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకైతే ఏదైతే అది అవ్విందనేసి ఇంకా అడ్జస్ట్మెంట్కి అలా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని ఫైనల్గా మిషన్ అయితే నా దగ్గర ఉన్న కొన్ని డబ్బులతో తీసేసుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ కూడా మెల్లిగా తీర్చుకుంటూ వస్తున్నాను. సో ఇదే బెటర్ అండి, ఎందుకంటే మన దగ్గర అమౌంట్ ఉంది అంటే పర్లేదు, చక్కగా అమౌంట్ ఇచ్చే తీసేసుకోవచ్చు. కాకపోతే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర ఏంటంటే ఒకసారి అంత అమౌంట్ ఉండడం అనేది కొంచెం కష్టమే. కూర్చి తీసుకోవాలి అన్నా కూడా అవే పని కాదనమాట. ఎందుకంటే ఏదోలాగా సెట్ చేసుకొని అలా దాచుకుంటాము, కానీ ఏదో ఒక టైంలో మనకి ఏదో ఒక అవసరం వస్తూ ఉంటుంది, ఇంకా దాన్ని తీసేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇన్స్టాల్మెంట్ కానీ లేదంటే ఏదైనా అడ్జస్ట్మెంట్ కానీ తెచ్చుకొని మనం తీసుకున్నట్టయితే మనకు ఒక బాధ్యత ఉంటుందన్నమాట. అమ్మో ఎలాగన్నా అప్పు తీర్చాలి, అది కట్టాలి అన్న ఇది ఉంటుంది కదా. సో అందుకనేసి ఇంక ఏదైతే అదైందనేసి నేనైతే ఇంకా డబ్బులు అనేవి అడ్జస్ట్కి తెచ్చేసుకొని తీసేసుకున్నాను ఫైనల్గా. ఇంకా అవన్నీ కూడా మెల్లగా తీర్చుకుంటూ వస్తున్నాను అనమాట. అందులోనూ నేను ఈ మిషన్ అనేది ఎవరి హెల్ప్ తీసుకోకుండా నా ఓన్గా నేను కొనుక్కోవాలి, నా డబ్బులతో కొనుక్కోవాలి అన్న ఒక ఇదైతే ఉంది. సో అందుకనేసి ఎవరిని అంటే డబ్బులు తీసుకున్నాను, కాకపోతే వాళ్ళకి తీర్చేస్తానమాట. నా ఓన్ డబ్బులతో, నా మిషన్ మీద వచ్చిన డబ్బులతోటే ఆ డబ్బులు మొత్తం కూడా తీర్చేసుకుందాము అనేసి ఒకటైతే అనుకున్నాను. అప్పుడు మంది అన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి, అది చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అందుకనేసి ఫైనల్గా మిషన్ అయితే ఓపెనింగ్ కూడా అయిపోయిందనమాట. మా పెళ్ళి రోజే ఓపెనింగ్ అయితే చేసేసాను. సో ఇదనమాట ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా ఎవ్వరికీ చెప్పలేదండి నేనైతే, ఎందుకంటే ఇది నేను తెచ్చుకున్నదే అడ్జస్ట్మెంట్కి డబ్బులు తెచ్చుకున్నాను కదా. ఇది మొత్తం తీరే వరకు కూడా నాది అన్న ఫీలింగ్ అయితే నాకు రాదనమాట, ఎందుకంటే అప్పు ఉంది కాబట్టి. సో అదంతా తీరిన తర్వాత అమ్మయ్య నాది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంక ఇక్కడైతే మిషన్ అనేది ఆన్ చేశానండి.
మా చందుతో ఆన్ చేయించాను అనమాట, మా పాపతో అయితే. ఇంకా కొత్త మిషన్ కదా, కొత్తగా ఓపెన్ చేసాం కాబట్టి ఫస్టే నేను శారీ ఫాల్ అనేది వేస్తున్నాను కొత్త చీరకి. చెప్పాను కదా ఆ రోజు మా పెళ్లి రోజు అనేసి కట్టుకుందాము అనేసి ఫాల్ అయితే వేస్తున్నాను. బ్లౌజ్ అనేది ఇంకోటి ఏదో ఒకటి సెట్ చేసేసి ఆ శారీ కట్టుకుందాము అనుకొని ఫాల్ అయితే వేస్తున్నాను. కానీ ఆ రోజు ఏం కట్టుకోలేదులేండి, కానీ కొత్త బట్టలు కుట్టాలి అనేసి పంతులమ్మ గారు చెప్పారనేసి కొత్త చీరకి ఫాల్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా దీని థ్రెడ్డింగు ఇదంతా కూడా నేను ముందు నుంచి చెప్తున్నాను కదండి, ఎప్పటి నుంచో ఈ మిషన్ మీద ఉంది. ఇంకా మిషన్ గురించి నేను చాలా వీడియోస్ చూశాను, అలానే దీని గురించి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి నాకు అంత పెద్ద కొత్తగా ఏమనిపించలేదనమాట. కాకపోతే స్పీడ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్లో నేనైతే జస్ట్ 15 వరకు స్పీడ్ అయితే పెట్టి కుట్టాను అనమాట. ఇప్పుడైతే నేను 30 స్పీడ్లో కుడుతున్నాను. అలాగా స్పీడ్ పెంచుకుంటూ వస్తున్నాను అనమాట, రోజుకో పాయింట్ అలా పెంచుకుంటూ వస్తున్నాను. దీంట్లో స్పీడ్ ఏంటంటే 40 వరకు ఉంది, కానీ చాలా స్మూత్గా సౌండ్ లేకుండా జస్ట్ వైబ్రేషన్ మాత్రమే ఉంటుందండి. మనకి ఆ నీడిల్ సౌండ్ మాత్రమే వస్తుందన్నమాట, అస్సలు సౌండ్ అనేది రాదు. మనం కుడుతున్నామా అనే ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది మిషన్ అనేది. నాకు చాలా బాగా అనిపించింది. ఒక అడుగు ముందేసి మంచి పని చేశాను అనిపించింది అనమాట. అంత నీట్గా స్మూత్గా మిషన్ అయితే వెళ్ళిపోతుంది. సో అది మనం ఒక్కొక్కసారి ఏదైనా వస్తువు కొంటే ఎందుకు కొన్నాంరా బాబోయ్ అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి ఫీలింగ్ అనేది అస్సలు రాలేదనమాట. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ రోజు ఇంకా మిషన్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మా పెళ్లి రోజే ఓపెన్ చేశాను అనమాట. ఒక గుర్తుగా ఉంటుంది కదా, పలానా రోజు మనం మిషన్ ఓపెన్ చేసాము అనేసి. May 31 మా పెళ్లి రోజు అండి. సో ఆ రోజు మిషన్ అయితే ఓపెన్ చేశాను అనమాట. సో ఇది స్టార్ట్ చేశాను. సో చూద్దాము ఈ మిషన్ మీద నా జర్నీ ఎలా ఉంటుంది అనేది. ఖచ్చితంగా అప్పుడప్పుడు షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నాకు వచ్చినవి, నాకు కొత్తగా థాట్స్ ఏమైనా వస్తే కనుక మీ అందరితో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. అలానే మిషన్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మిషన్ మాత్రం చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్తో మనకి వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట.